పేరుతోటి మనిషి ఉపన్యాసాలు సంగీతం కూడా వినిపించారు. ఊరికి సన్మానం అంటే సన్మానం అలా కాదు. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆంజనేయదేవి గారు, మల్లికార్జున గారు చక్కగా ఆహ్లాదకరంగా అందరికీ కూడా వెనసంపుగా ఉండేటట్టుగా చేస్తుంటారు. అది ముఖ్యంగా మల్లికార్జున గారు, ఆంజనేయదేవి ఇక్కడ దేవాలయానికి ఆర్థికమైన లేకపోతే వస్తువులు ప్రేరణలు కానీ భారీగా ఇక్కడ సమర్పిస్తూ ఆ కార్యక్రమాల్లో కూడా వారు భాగస్వాములు అయి ఉన్నారు. మరి ఇక్కడ సంగీత పరంగా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున గురువులకు గురువుల యొక్క వారి యొక్క ఆమోదంతో వారి యొక్క వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు ఇంకా మన ముందు విస్తృతంగా జరగాలని మరి మల్లికార్జున గారిని, ఆంజనేయ గారిని కూడా అభినందిస్తూ దేవాలయం తరఫున వారికి చందనం చిరు సత్కారం చేస్తున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ముఖ్యంగా ఇవాళ సన్మాన గ్రహీతల్లో అందరూ కూడా ఈ ఏరియాకి అనేక విధాల సహకారం అందించారు. ముఖ్యంగా మాకు ఇద్దరు ఉన్నారు. లక్ష్మీకుమారి గారు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆమె లేని లోటు మాకు చాలా కనపడుతూ ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే ఒక అరగంట ఎవరైనా లేట్గా వస్తే అద్భుతంగా గానంతో కార్యక్రమం నిర్వహించేవారు. అటువంటి ఈ మధ్యన మళ్ళీ కొంచెం కోలుకుంటున్నారు. వారు ఆరోగ్యం కుదురుపడి ఈ వేదిక మీద వారి కార్యక్రమాలు జరగాలని కోరుతున్నాం. అంటే ఇలాంటి సన్మానం ద్వారా వారికి మన ఆరోగ్యం ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే రంగనాయక్ గారు వారు 1999లో దేవాలయ ప్రతిష్ఠ జరిగిన సంవత్సరం వారిని మేము తిరుక్కోవాలి ప్రవచనం అంటే నేను అంటే అప్పుడు వారు ఎక్కడా చెప్పలా, మీరే చెప్పాలండి అంటే అప్పుడు అంతా చాలా నిష్టతోటి గోదావరి భక్తురాలు కాబట్టి చెప్పలేనంత ఈ దేవాలయంతో వారు నిర్వహణ ఈ అన్నమయ్య వేదిక నిర్వహణలో భాగం కూడా అయ్యి మాకు కొన్ని ఇబ్బంది లేకుండా ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి రంగనాయక్ గారు మరి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ పైన ఏడుకొండల వారు అసలు హెడ్ ఆఫీస్కి పిలిపించుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా వెళ్తారు. కానీ ఇక్కడే అంకితం అయిపోయి ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. మరి మిగతా వాళ్ళంతా కూడా జానకి గారు అనేక కార్యక్రమాల్లో, సంగీత కార్యక్రమాల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరూ కూడా ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మాపు గారు అంటే కూడా వాళ్ళు పద్మజ గారు, విద్యావర్ధన్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఆంజనేయదేవి గారి ద్వారా అనేక కార్యక్రమాల్లో ఇక్కడ పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా వాళ్ళ సన్మానం చేయడం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. ఈ సందర్భంలో వారిని దంపతుల్ని, మల్లికార్జున గారిని, ఆంజనేయదేవి గారిని చిరు సత్కారంతో సన్మానిస్తుంది. ఆలపించే అవకాశాన్ని కలిగించిన అధ్యక్షులు మస్తానయ్య గారికి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎన్నిసార్లు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఏ డేట్ అడిగినా కూడా సాధారణంగా ఇస్తారు, అడగంగానే ఇచ్చేస్తారు. ఎంతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే ఉమామహేశ్వరరావు గారిని కూడా సార్ రండి సార్, ప్లీజ్ రండి, ముందుకు రండి సార్.
బ్రో బ్రో అన్నా అన్నా శ్రీమతి అంజనీదేవి గారి గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఉమా గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. మా గురువు గారైన అంజనీదేవి గారు మాకు చిన్నమ్మ బాబాయ్ అంటే ఎంత ఆనందంగా ఉందో మాకు మాటల్లో చెప్పలేము. ఏమీ తెలియని మాకు ఒక దేవాలయంలో పాడి మాకు ఏమీ రాని మాకు అసలు పాడటమే రాని మాకు ఓపికగా మాకు పాటలు నేర్పించి తప్పులు ఉన్నా సరిచేసి మమ్మల్ని దేవాలయంలో పాడే అవకాశం ఇప్పించిన మా చిన్నమ్మైన అంజనీదేవి గారికి హృదయపూర్వక నమస్కారములు. అమెరికా వెళ్ళినా కూడా ఆన్లైన్ క్లాసులు మాకు ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్పించి మమ్మల్ని తీర్చిదిద్దారు. ఇంతమంది శిష్యులను తయారయ్యామంటే ఆ అమ్మకి నమస్కరించుకోవాలి. ఓపికగా చెప్పించిన మా బాబాయ్ గారికి కూడా వందనములు. మమ్మల్ని ఎక్కడెక్కడ వాళ్ళని అందరినో ఈ గుంటూరు ఆలయంలోకి రప్పించి మా చేత పాడించిన మా బాబాయ్ గారికి కూడా వందనములు. మేమందరము ఈ రోజు ఇంతమంది ముందు పాడగలిగే ధైర్యం ఇచ్చిన అంజనీదేవి గారైన మా చిన్నమ్మ గారికి హృదయపూర్వక వందనములు. నమస్కారం అని అనుకుంటున్నప్పుడు ఆ పరమేశ్వరుడు మా చిన్నమ్మను బాబాయ్ రూపంలో మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. మా పిన్ని గారికి వారి గురువులైన వారందరికీ కూడా నా గురుతుల్యులే అవటం వల్ల వారందరికీ కూడా నా హృదయాభివందనం. ఇప్పుడు మా చిన్నమ్మ బాబాయ్ గారికి మేము శిష్యులమందరము కలిసి చిరు సన్మానము చేయబోతున్నాము. కెమెరా ప్లేస్ ఇక్కడ ఎవరన్నా ఎవరన్నా దీని పక్కన నుంచి ఇప్పుడు ఎవరు కట్టరు. రాలేము తగలను నీకు కంగారు పడుతుంది. చాలా వస్తుంది మళ్ళీ జూమ్లో ఉంటుంది కదా. వైఫై వాళ్ళు అర్థం ఉంటున్నారు. ఇటువైపు నీకు వ్యూ రాదు కదా.
ఇక్కడ కార్యక్రమం అయిపోయినాయి, ఇక్కడ అయిపోయాక అక్కడ వస్తారు బాబాయ్. అంటే వాళ్ళు ఉంది ఇంకా అవ్వలేదు. ఒక నిమిషం బాబాయ్, బాబాయ్ వాళ్ళు నవ్వు అన్న వచ్చి కొంచెం మీరు అందరికి వస్తే కనబడదు, వాళ్ళు కనబడరు, పట్టుకోండి. చేతులు కొంచెం కింద కనండి అమ్మ, చేతులు కింద కనండి. ఒకళ్ళు ఇద్దరు పట్టుకోండి, అందరికి వస్తే కష్టం. చేతులు పట్టుకోండి. చేసి పక్కకొచ్చి ఒక చేతిలో పట్టుకొని రాలేదు, పక్కకొచ్చేయండి. ఇద్దరు కొడుకులు ఏం సంపాదించి ఏం చేసుకుంటావు? ఇద్దరు కొడుకులేదు 15 చూస్తే నెలకు 30,000 పైన 40,000. అదేంటి మేడం అడిగాను. ఏ ప్రోగ్రామ్ చెప్పారు, నాకే జిల్లా నేను అసలు అందరికీ ఫస్ట్ చెప్పి నన్ను గట్టిగా ఉంచాను. అవకాశం ఒక రోజు వాడుకొని మద్దబాబుతున్న వదిలేసినట్టు వదిలేశాను. కన్నా వచ్చే మూమెంట్లో వస్తాను తిరిగి వస్తాను. అందరూ ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పు. కొంచెం క్లుప్తంగా చెప్పవలసిందిగా శ్రీమతి సుభాషిణి గారిని కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, సభకు విచ్చేసిన భక్తులకు వందనం. ముందుగా మా చిన్నమావి గారు అయినటువంటి ఉమ్మడి మల్లికార్జునరావు గారికి, మా చిన్నత్త గారు అయినటువంటి ఉమ్మడి అంజనీదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. ఎందువలనంటే మేము ఈ దేవాలయ ప్రాంగణంలో పాడగలిగాము అంటే ఇది వాళ్ళ వల్ల అనుగ్రహం వల్లనే మేము పాడగలిగాం, లేదంటే ఇక్కడ పాడగలిగే వాళ్ళమే కాదు. ఈరోజు నేను ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వగలగడం పూర్తిగా వారి ఆశీర్వాదం. మా అత్తయ్య గారు అయినటువంటి అంజనీదేవి గారి నిరంతర ప్రోత్సాహం వల్లనే సాధ్యమైంది. వారు నిరంతరం నా ప్రయత్నానికి అండగా నిలబడి నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చారు. అందువల్ల నేను చక్కగా పాడగలిగాను. మాకు పాటలు నేర్పించడానికి వారు తమ సమయాన్ని కేటాయించి మాకు ఎంతో సహనంతో ఈ పాటలు నేర్పించారు. అందుకు మా సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞతలు అత్తయ్య గారు. ఇంతటి ప్రేమ సహనం చూపించిన అత్తయ్య గారు మోహన్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రదర్శనను వారి ఆశీర్వాదాలకు, వారి ప్రేమకు అంకితం చేస్తున్నాను. ఈ దేవాలయ ప్రాంగణంలో పాటలు పాడే అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అది మీరు అవకాశం ఇవ్వడం వల్లే సాధ్యమైంది. ధన్యవాదాలు అత్తయ్య గారు, మోహన్ గారు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా అంజనీదేవి అత్తయ్య గారి గురించి మాట్లాడతాను. ఇమ్మడి అంజనీదేవి గారు 9 సంవత్సరాల వయసు నుంచే సంగీత సాధన శ్రీ కొమండూరి తిరుమలాచార్యులు గారి వద్ద ప్రారంభించారు. కొంతకాలం తెనాలిలో వీణ ఉపాధ్యాయులుగా పనిచేశారు. శ్రీమతి బెండపూడి లక్ష్మీకుమారి గారి ప్రోత్సాహంతో
భక్తిమాల పుస్తక ప్రచురణ రూపుదిద్దారు. 2005లో గిరిజా శేషమాంబ గారి ద్వారా ముంబైలో తిరిగి సంగీత సాధన ప్రారంభించారు. ముంబైలో పలు ప్రదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. భక్తిమాలను 100 రాగాలలో స్వరపరిచి సీడీని అన్నమయ్య కళావేదిక నుండే ఆవిష్కరించారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకుంటూ ప్రభుత్వ సంగీత కళాశాల నుంచి డిప్లొమా ఇన్ కేరనాటిక్ మ్యూజిక్ వోకల్ను శ్రీమతి పాటిబండ్ల జానకి గారి శిక్షణలో మరియు శ్రీమతి ఏ భారతీదేవి గారి శిక్షణలో డిప్లొమా ఇన్ కేరనాటిక్ మ్యూజిక్ వీణాను పూర్తి చేశారు. అంతేకాకుండా నాగార్జున కళాశాల యందు వీణా ఉపాధ్యాయులుగా పనిచేశారు. అనేక భక్తి సంగీత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహంతో హరిపదం అనే పేరుతో విష్ణు మీద భక్తి గీతాలు రచించి స్వరకల్పన చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అంజనీదేవి గారిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు స్వామివారి అనుగ్రహం, మామయ్య గారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.